ఓం శ్రీ గణేశాయ నమః. శివ పూజలో మారేడు దళాల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మారేడు దళాలతోటి శివుని పూజిస్తాం. 3 దళాలు కలిసి ఒక్క అణననే ఉంటాయి కాబట్టి దీనికి బిల్వం అనే పేరు వచ్చింది. ఈ 3 రేఖలకు ఆధ్యాత్మికంగా పూజకుడు పూజ్యం అంటే పూజ, స్తోత్రం, స్తుతి, జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం అనే అర్థాలు చెప్తున్నారు. ఈ విధంగా ఈ 3ని వేరువేరుగా భావించడమే త్రిపుటి జ్ఞానం. ఇదే అజ్ఞానం వేరువేరుగా కనిపించినను ఆధారకాండం ఒక్కటైనట్లుగా ఓ మహాదేవ, సృష్టి స్థితి లయకారకుడైన నీవే మారేడు దళమునందు 3 పత్రములుగా వేరువేరుగా ఉన్నట్లుగా తోచుతున్నావు శివ. పూజకుడవు నీవే, పూజింపబడినది నీవే, పూజా క్రియవు నీవే అనే భావంతో అభేద బుద్ధితో పూజించటమే సరి అయిన పద్ధతి మరియు పుణ్యఫలప్రదం. ఈ విధంగా ఈ భావంతో పూజించకుండా ఉంటే అజ్ఞానం మరియు పాపహేతువు. ఈ జ్ఞాన రహస్యాన్ని తెలుసుకుని బిల్వపత్ర రూపంతో త్రిపుటి జ్ఞానాన్ని నీ పాదముల చెంత నేను సమర్పిస్తున్నాను, శివోహం శివోహం అను మహావాక్య జ్ఞానాన్ని స్థిరపరచటమే బిల్వార్చనగును. పవిత్రమగు ఈశ్వర పూజకి ఈ బిల్వపత్రం సర్వశ్రేష్టమైనది, అతి పురాతనమైనది. మరి ఈ శివార్చనకు 3 రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్నే ఉపయోగించాలి. ఒకసారి కోసిన బిల్వపత్రాలు సుమారు 15 రోజుల వరకు పూజార్హత కలిగి ఉంటాయి. వాడిపోయినా కూడా దోషం లేదు, కానీ 3 రేకులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఏకబిల్వ పత్రంలోని 3 రేకుల్లో ఎడమవైపునది బ్రహ్మని, కుడివైపునది విష్ణువని, మధ్యనున్నది సదాశివుడని పురాణాల్లో తెలియజేస్తుంది. మరియు బిల్వదళములోని ముందు భాగమునందు అమృతాన్ని, వెనుక భాగమున యక్షులను ఉండడం చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుని వైపు ఉంచి పూజించాలి. బిల్వవనం కాశీక్షేత్రంతో సరి సమానమైందని శాస్త్రంలో తెలుపుతున్నారు. మారేడు చెట్టు ఉన్న చోట ఆ చెట్టు కింద శివుడు ఉంటాడు. ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు కనుక ఉన్నట్లయితే ఆపదలు తొలగి సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి. తూర్పునుందనుకోండి సుఖప్రాప్తి కలుగుతుంది. పడమట వైపు ఉంటే సుపుత్ర సంతానం కలుగుతుంది. దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వపత్రం యొక్క దర్శనం వలన పుణ్యం లభిస్తుంది. ఆ ఆకుల్ని స్పృశించటం వలన సర్వ పాపాలు నశిస్తాయి. ఒక బిల్వపత్రాన్ని శివునికి భక్తి శ్రద్ధలతో అర్పించడం వలన ఘోరాతి ఘోరమైన పాపాలు సైతం నిర్మలం అవుతాయి. ఇలాంటి త్రిగుణములు గల బిల్వపత్రాన్ని నీకు అర్పిస్తున్నాను స్వామి, నన్ను అనుగ్రహించు. అలా బిల్వపత్రాలతో శివుని పూజించి శివ పంచాక్షరి స్తోత్రం పఠిస్తే ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. అంటే దీని భావం సర్పరాజములు హారములుగా గలవాడు, 3 నేత్రాలు గలవాడైన విభూతిని శరీరమందు పూసుకునే మహాప్రభువు, ఆ పరిశుద్ధుడు, దిక్కులే వస్త్రం గలవాడు, నకార రూపుడు అయినటువంటి ఆ శివుడికి నమస్కారం చేస్తున్నాను. మందాకిని సలిల చందన చిర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఆకాశగంగా జలమునడే మంచి గంధం చేత పూయబడినవాడు, నందీశ్వరుడు మున్నగు ప్రమథ నాయకులకు నాథుడును, మందార పుష్పము మున్నగు అనేక పుష్పాల చేత పూజింపబడేవాడు, మకార రూపంతో ఒప్పుతున్న ఆ శివునికి నమస్కారం. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. మంగళరూపుడును పార్వతి యొక్క ముఖమనడి పద్మ సముదాయానికి సూర్యుని వలె వికాసహేతువైన వాడు, దక్ష ప్రజాపతి యొక్క యాగమును ధ్వంసం చేసినవాడు, గరళముచే నల్లనగు కంఠం గలవాడు, వృషభమును ధ్వజంగా అంటే వాహనముగా గల శిఖార రూపుడగు ఆ శివునకు నమస్కారం. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మున్నగు మునీశ్వరుల చేత దేవతల చేత పూజింపబడిన శిరస్సు గలవాడు, చంద్రుడు, సూర్యుడు, అగ్నియు నేత్రము గలవాడైన వకార రూపుడకు ఆ శివునికి నమస్కారం. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. యక్షస్వరూపుడు, జడలను ధరించిన వాడును, పినాకాన్ని ధనుస్సు హస్తమునందు గలవాడు, ప్రాచీనుడు, దివ్యరూపుడు, ప్రకాశమానుడు, దిక్కులు వస్త్రంగా గలవాడు, యకార రూపమునకు అగు ఆ పరమశివుని నమస్కారం చేస్తున్నాను అని ఆ పరమేశ్వరుని ధ్యానించాలి. ఈ విధంగా పూజ చేస్తే ఆత్మజ్ఞానం పొందినప్పుడే మనిషి తనను తాను తెలుసుకుంటాడు. తనను తాను తెలుసుకోవడం అంటేనే దైవం గురించి తెలుసుకోవడం అన్నమాట. ఇలా ఈశ్వర పూజ చేస్తే, శివ పూజ చేసిన పుణ్యాత్ములకు శివుడు వారింట మదించిన ఏనుగులను, వాయువేగంతో కూడిన గుర్రాలను, చంద్రముఖములకు స్త్రీలను నివసింపచేస్తున్నాడని స్కాంద పురాణంలో తెలియజేశారు. అసలు నిజమైన శివ పూజ ఏమిటి? ప్రాణులందరికీ ఉపకారం గావించటం, ప్రాణులందరి మీద దయ చూపడం, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడం, వారికి అభయం ఇచ్చటం నిజమైన శివారాధన అని నీలకంఠ దీక్షితుల వారి ఆభణాకం. సర్వభూతోపకరణం. శివారాధన అంటే అందరికీ తోటివారిని దయతో చూడటం అనేది దీని యొక్క భావం. త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ ఆచ్ఛిదై కోమలై శుభైః శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః యజ్ఞకోటి సహస్రాణం ఏకబిల్వం శివార్పణం దంతకోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ కోటి కన్యా ప్రధానేన ఏకబిల్వం శివార్పణం ఏకంచ బిల్వపత్రై చ కోటి యజ్ఞఫలం లభేత్ మహాదేవ చ పూజార్థం ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైవ దర్శనం గయా ప్రయాగమే దృశ్య ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశం వాహనం నంది శంకరం ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం. కాబట్టి శివ పూజలో మనకి బిల్వాలు అనేవి చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు.
వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.